ఆంధ్రప్రదేశ్లోని అత్యంత దారుణమైన రోడ్లు చూడాలంటే మాత్రం మీరు భద్రాచలం నుంచి చింతపల్లి మధ్యలో ఉన్న రోడ్లు చూడాల్సిందే. సీలేరు మీదకి వెళ్ళే ఈ రోడ్డు అత్యంత దారుణంగా ఉంది. బస్సులు సైతం తిరగబడిపోతాయి అన్న పరిస్థితిలో ఉంది. కార్లు అయితే మాత్రం చెప్పనక్కర్లేదు. బోటుల్లో దిగితే మాత్రం పైకి రావడం కూడా అంత కష్టంగా ఉంది. ఈ అంతా దాదాపుగా 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి రోడ్డు అంతా కూడా అత్యంత దారుణంగా ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఆ గూడెంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఏ విధంగా రాకపోకలు సాగిస్తున్నారో కూడా నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే నిన్న నేను విశాఖ నుండి భద్రాచలం వయా మారేడుమిల్లి మీదుగా వెళ్ళాను. ఆ రోడ్డు అంతా చాలా బాగుంది. భద్రాచలం నుంచి తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు మారేడుమిల్లి కాకుండా గుడిసె ప్రాంతం నుంచి వయా సీలేరు మీదుగా విశాఖ వచ్చే ప్రయత్నం చేశాను. అయితే గుడిసె ప్రాంతం దాటిన తర్వాత సుమారుగా ఒక 100 కిలోమీటర్ల వరకు కూడా, అంటే చింతపల్లి వరకు కూడా రోడ్డు అత్యంత భయానకరంగా ఉండే పరిస్థితి ఏర్పడింది. ఎటు చూసినా సరే పెద్ద పెద్ద గోతులు గుంతలతో ఉంది, ఇరుకు రోడ్డు. ఆ రూట్లోని ప్రయాణం చేయాలంటే అత్యంత కష్టమైన సాధ్యమైన పరిస్థితి. ఎందుకంటే బస్సులు కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో వెళ్తున్నాయి. కేవలం నేను మార్గంలో ప్రయాణం చేసే టైంలో 2 బస్సులు చూసాను ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా. ఒడిశాకు చెందిన బస్సు ఒకటి, అలాగే విధంగా ఆంధ్రప్రదేశ్ చెందిన బస్సు ఒకటి. ఈ 2 కూడా భద్రాచలం వెళ్తున్నాయి. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. ఆ మార్గంలో ప్రయాణించాలంటే మాత్రం చాలా కష్టంతో కూడిన పని. ఎందుకంటే సుమారుగా సప్పర్ల చింతూరు అడవి ప్రాంతం నుంచి వచ్చే మార్గంలోని ఏదైతే ఉందో సీలేరు ప్రాజెక్టుకి వచ్చే మార్గం, ఆ తర్వాత అక్కడి నుంచి లంబసింగి చింతపల్లికి వచ్చే దారి అంతా కూడా చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఈ మార్గంలో ఎవరైనా వెళ్ళాలంటే మాత్రం ఒకసారి చూసి ఆలోచించుకుని వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్లన్నీ కూడా అత్యంత దారుణంగా ఉన్నాయి. వెళ్ళాలి అంటే మాత్రం ఎంతో తప్పదని పరిస్థితి. ఆ రూట్లో వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళండి, లేదంటే మాత్రం ప్రత్యేక మార్గం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి ఇదంతా కూడా ప్రజలు గమనించాలని చెప్పి కోరుతున్నాను.